హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఎర్లీ మార్నింగ్ 6:30కి అంతా ఇంట్లో బయలుదేరి పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెర్రీ బ్లాసమ్స్ని చూడడానికి. సో నాకైతే స్వీడన్కి వచ్చినప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, ఎవ్వరు లేకుండా చెర్రీ బ్లాసమ్స్ దగ్గర ఫోటోలు దిగుదామని. కనీసం ఈ ఇయర్ అన్నా ఆ డ్రీమ్ నిజమవుతుందేమో చూడాలి. కానీ ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉంది, అసలు ఫోటోలు ఎలా వస్తాయో తెలీదు, ఎంతమంది జనాలు ఉన్నారో అస్సలు తెలీదు. ఇప్పుడైతే దిగేసి నడుచుకొని వెళ్తున్నాము టువర్డ్స్ చెర్రీ బ్లాసమ్స్. నేను టెరీష్ అండ్ యుక్త వాక్ చేసుకుంటూ స్ట్రీట్స్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు చెర్రీ బ్లాసమ్స్కి వచ్చేసాము. మా ఆయన కార్ పెట్టేసి స్టాక్హోమ్లో పార్కింగ్లు దొరకడం అంటే భలే కష్టం. సో వెతుక్కుంటూ వెళ్ళాడనమాట పార్కింగ్స్. సో ఈలోపు మేమైతే వచ్చేసాము. నేనైతే ఎవ్వరూ ఉండరు చెర్రీ బ్లాసమ్స్ దగ్గర అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా జనాలు ఉన్నారు. బట్ నాట్ ఎక్కువ అనుకోండి, ఉండనైతే ఉన్నారు జనాలు. చూపిస్తారండి మీకు కూడా. ఈరోజు ఫాగ్ ఉండడం వలన యాక్చువల్లీ చెప్పాలంటే ఫొటోస్ బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. బాబో ఇంతమంది ఉన్నారు చూడండి. సో ప్రొఫెషనల్గా ఫోటోలు దిగే వాళ్ళందరూ నాకు తెలిసి ఈ టైంలో వచ్చేలాగున్నారు, బికాజ్ ఎక్కువ క్రౌడ్ ఉండదని. మాకేదో ఒక స్పాట్లో ప్లేస్ దొరికితే స్టాప్ చేసి ఫోటోలు తీసుకోవాలి. సో ఈ పాత్ అంతా ఖాళీగా ఉంటే అటు నుంచి ఇటు నడుచుకొని రావాలి, ఫోటోలు దిగాలని నాకు ఒక డ్రీమ్ ఉండే. అది ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు. సో ఇదేనన్నమాట చెర్రీ బ్లాసమ్స్. దీన్ని చూడడానికి ఎవ్రీ ఇయర్ జనాలు కుప్పలు తెప్పలుగా వస్తారు ఇక్కడికి. మొత్తానికి నా కళ అయితే నెరవేరింది. ఎవ్వరు లేకుండా ఈ పాత అంతా నడవాలని. అఫ్కోర్స్ ఒకరిద్దరు ఉన్నారనుకోండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే అనిపించింది. ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్. తనివి తీరా ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకున్నాక ఇంకప్పటికే మాకు చాలా చలిబెట్టేసింది అనమాట చేతులన్నీ. పాప కూడా ఆల్మోస్ట్ ఏడవడం స్టార్ట్ చేసింది. కాకాలన్నీ వచ్చేస్తాయి చూడు. పట్టుకో 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 కాకా పట్టుకో. సో మంచిగా ఫోటోలు దిగేశాక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం టెరీషా? ఎక్కువ దూరం నడిచే ఓపిక లేక ఇక్కడే ఉన్న ఈ కెఫేకి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ తిందామని. కోర్స్ మన ఇడ్లీలు దోశలు దొరకవాలండి, ఏదో ఇలాంటి ఫుడ్స్ దొరుకుతాయి. ఏదో ఒకటి టైంకి పడిపోతే చాలు ఫుడ్. పిల్లలు హ్యాపీ, మేము హ్యాపీ. ఏం కావాలి చిట్టు? నీ ప్లేసా? ఎక్కడ కూర్చుంటావు నీ ప్లేస్లో? మరి పిజ్జా కావాలా నీకు? పిజ్జా కావాలా బర్గర్ కావాలా? పిజ్జా కావాలి. ఇక్కడ పిజ్జా లేదు తల్లి, చాక్లెట్స్ ఉన్నాయంట. తింటావా మరి? ఇదిగో తీసుకో, అన్నయ్య పెడుతున్నాడు చూడు. వద్దా నీకు? కొత్త ప్లేటా? అన్నయ్యతో షేర్ చేసుకో. కొంచెం తీసి ఆ పక్క ప్లేట్లో పెట్టారు. అది ఈ పక్క నీ కెఫే లేకపోయింటే మన పరిస్థితి నాన్న. తీసుకుని ఆబెట్టుకోమ్మా. స్పూనా? ఇదేం పైరా? తిను. ఆపిల్ పయ్యా? స్వీట్ ఎక్కువ ఉంది. సో బాయ్ బాయ్ చెర్రీ బ్లాసమ్స్ దిస్ ఇయర్. టెరీష్, చెర్రీ బ్లాసమ్స్ లో మంచి ఫొటోస్ వచ్చినాయి రా. తొందరగా వచ్చింది. దానికి వర్తా కాదా నాన్న? కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కానీ బట్ బాగా వచ్చినాయి కదా. క్లౌడీగా కదా. సో ఇప్పుడు ఇంకా జనాలు పెరిగిపోతా ఉన్నారు, కానీ మేము వచ్చిన టైంకి అయితే 6 కంతా ఇక్కడ ఉంటే ఇంకా బెస్ట్. అంతే కదా? 6 కంతా ఇక్కడ ఉంటే ఇంకా బెస్ట్. అందరం కలిసి సరదాగా కార్ పార్కింగ్ వరకు నడుచుకుంటూ స్టాక్హోమ్ అందాలన్నీ చూసుకుంటూ వెళ్ళాం. కానా
మనకి సొదర్తెలియాలో పొద్దున్న 11-12 అయితే కూడా జనాలు ఎవరు కనిపించరు. ఇక్కడ చూసావు ఎంత లైవ్లీగా ఉందో స్టాక్హోమ్ అనగానే. అదే కదా మంది పల్లెటూరు. టౌన్ రా, పల్లెటూరులే లెక్కకి. ఓకే. ఇక్కడ ఏమో ఫెర్రీలు, అసలు చిన్న కథ కాదు. అసలు ఈ క్యాపిటల్ సిటీని ఇంకో క్యాపిటల్ సిటీ కంపేర్ చేయి, ఇది వర్స్ట్ గా ఉంటది కదా. అప్పుడు ఇంకో క్యాపిటల్ సిటీ అంటే వేరే కంట్రీ క్యాపిటల్ సిటీ అట్లేంలే. అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని క్యాపిటల్ సిటీస్ ఇలాగే ఉంటాయిగా. హార్సెస్ పోతున్నాయి చూడు రాజు. అక్కడ 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 ఉన్నాయి హార్స్ రైడర్స్. రోడ్లో కనిపిస్తున్నారా హార్స్ లో? యా ట్రైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సైట్ సీయింగ్ బస్సు, ఓషన్ బస్సు. అంటే వాటర్ లో కూడా వెళ్తుందా? స్వీడన్ లో ఇన్ని రోజులుగా ఉన్నా కూడా స్టాక్హోమ్ కి వచ్చేసరికి టూరిస్టులు అయిపోతున్నాం. రోడ్లోనే ట్రామ్స్, కార్లు, రోడ్లోనే బస్సులు. అసలు ఇలా సైడ్గా వాకింగ్ వాళ్ళకి, సైక్లింగ్ వాళ్ళకి పాతిచ్చేసాడు. స్టాక్హోమ్ అందాలు. స్వీడన్లో 6 years నుంచి ఉంటున్నాం నాన్న. నాకు ఇంతవరకు నువ్వు సిటీ అట్రాక్షన్స్ ఒక్కటి కూడా చూపించలేదు. అట్రాక్షన్స్ కోసం మళ్ళీ ప్లాన్ చేసి రానక్కర్లేదు నాన్న. మరి కార్ పార్కింగ్ ఒక చోట పెట్టేసి లొకేషన్ నడిస్తే సరిపోతుంది. ఈ స్టాక్హోమ్ లో పార్కింగ్ కి నడిచేసరికి ఉన్న ఓపిక వెళ్ళిపోతుంది మనిషికి. లేదంటే ఒక 200-300 krona ఖర్చు పెట్టాలి పార్కింగ్ కి. దానికన్నా 2 kilometers నడవడం ఉత్తమం. మొత్తానికి మా కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అలా గడిచింది అనమాట మా ఎర్లీ మార్నింగ్ ట్రిప్ టు స్టాక్హోమ్. సో చెర్రీ బ్లాసమ్స్ కూడా చూసేసాం. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.